అందరికీ నమస్తే. గతంలో పీసీసీ ప్రెసిడెంట్ కొత్తగా వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ ఏం మాట్లాడినరో ఇప్పుడు బీజేపీకి కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు కూడా అదే మాట మాట్లాడినారు. కాకపోతే వాళ్ళేమో ఎమ్మెల్యేలు, వీళ్ళనేమో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అన్నారు. మాతో 6 మంది మాజీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, తర్వాత ఎమ్మెల్సీలు టచ్లో ఉన్నారని రామచంద్రరావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడం కూడా ఫస్ట్ టైమే. నిజంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో అట్లాంటి అవకాశాలు ఉన్నాయా? అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పోతున్న టైంలో ఆయన కలిసిన సందర్భంగానే ఆయన కామెంట్ చేసిండు. ఆయన బీజేపీలో చేరేందుకు ఆయన సిద్ధమైపోయాడు. ఆయన చేరితే మిగతా మాజీ ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారా అనేది ఇప్పుడు ఒక వార్త. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ కావద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్జెక్ట్లోకి పోతే రామచంద్రరావు గారు చెప్పిన స్టేట్మెంటే ఇది. గువ్వల బాలరాజు పార్టీ ఆఫీస్ పోయి మాకు కలిసిండు. రామచంద్రరావు గారిని కలిసిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఇవి. సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీజేపీకి మాజీ ఎమ్మెల్యేలు పోతారా? ఎందుకంటే బీజేపీ ఏం చేస్తుంది, ఎందుకు పోతారు అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ రేజ్ అవుతుంది కదా. గతంలో అంటే కొత్తగా పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలు చేరిన తర్వాత ఒక 4-5 మంత్స్ తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు 10 మంది మాకు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, 15 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు, అందరూ వచ్చేస్తున్నారు అని స్టేట్మెంట్లు ఇచ్చిండు. ఆయన చెప్పింది ఏది కాలేదు. ఆ 10 మంది ఎమ్మెల్యేల దగ్గర ఆగిపోయింది. ఆ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. మిగతా వాళ్ళు ఎవరైనా ప్రయత్నం చేసినరేమో బహుశా, కానీ జరుగుతున్న పరిణామాలు, గవర్నమెంట్ మీద వచ్చిన తీవ్రమైన వ్యతిరేకత, ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయిందని జనాల నుంచి వచ్చిన టాకు అన్నీ చూసిన తర్వాత వాళ్ళు స్ట్రక్ అయిపోయినారు. వద్దు, అక్కడ పోతే మనం మునిగిపోతాం, అనవసరంగా కాంగ్రెస్కి పోతే మునిగిపోతామని. ఇక బీజేపీకి మాజీ ఎమ్మెల్యేలు అన్న యాక్చువల్గా ఏ పార్టీ అయినా సొంత క్యాడర్కు టికెట్లు ఇచ్చుకొని సొంతంగా గెలిపించుకుంటే వాళ్ళు ఎక్కడ పోరు. ఈ పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు, ఆ పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళని తీసుకొని వాళ్ళు ఎమ్మెల్యేలు చేస్తే తర్వాత వాళ్ళు దిగిపోతారు. సొంత పార్టీ వాళ్ళు వెళ్ళిపోతారు. గువ్వల బాలరాజు ఎవరు? బీఆర్ఎస్కి ఒరిజినల్ బీఆర్ఎస్ కార్యకర్త, ఆయన ఉద్యమకారుడు. ఏమవుతుంది, ఒక్కసారి పార్టీ ప్రతిపక్షంలో పోగానే ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయనకి ఎవరు కార్యకర్తలు లేరు. ఇప్పుడు అచ్చంపేటలో మీటింగ్ పెట్టుకుని కార్యకర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు? పోతే పోనీ, మాకు ఫ్రీడమ్ దొరికింది, ఇప్పుడు అచ్చంపేటలో మాకు స్వేచ్ఛ లభించింది, ఆయన పెద్ద కోపిష్టి, ఆయనతోనే ఎవడు బలవుతాడు, మంచిగా ఉంది, నిమ్మలంగా ఉంది, మాకు ఇప్పుడు ఎవరు వచ్చినా మేము పనిచేస్తాం అచ్చంపేటలో అంటున్నారు. అంటే ఒక మాజీ ఎమ్మెల్యే పోతే కూడా కనీసం ఎంబడి కార్యకర్తలు కానీ, పార్టీ లీడర్లు కానీ, ఆయన ఎంబడి తిన్న రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, ఆయన అనుచరులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు పోతలేరు. వాళ్ళందరూ మీటింగులు పెట్టుకొని మనం పోవద్దు బీజేపీ. నిజంగా కూడా అచ్చంపేటలో బీజేపీ స్టేటస్ ఏందని ఎవరిని అడిగినా వాళ్ళు చెప్తారు, బీజేపీ ఎక్కడుంది అచ్చంపేటలో, అసలు పరిస్థితి ఏంది, అసలు అక్కడ ఒక వార్డు మెంబర్ని గెలిచే సిచ్యువేషన్ ఉందా, ఇట్లాంటి చాలా చర్చలు చాలా ఉన్నాయి అచ్చంపేటలో. కానీ అచ్చంపేట నుంచి అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. అది చూసిన తర్వాత ఇంకా మాజీ ఎమ్మెల్యేలు ఎవరైనా బీజేపీ వైపు పోయే అవకాశం ఉందా? బీజేపీ వైపు ఎవరైనా, బీజేపీ యాక్చువల్గా అన్ని పార్టీలకు కాదు, కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలి. డిఫరెంట్ పార్టీ కూడా అది, అలా కొంచెం సిద్ధాంతము గదో ఉంటుంది. అవన్నీ వదిలేసి కేవలం రాజకీయాల కోసమే మేము ఆ పార్టీకి వెళ్ళి మాజీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ఏ పట్టించుకుంటుంది, కొంతమందిని వదిలేసినారు. ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్స్లో 2023 ఎలక్షన్స్లో కేసీఆర్ మీద వ్యతిరేకతతో ఓడిపోలే. కేసీఆర్ మీద వ్యతిరేకతతో ఒక 10 సీట్లో 15 సీట్లో ఓడిపోయేది. అందరూ ఏమన్నారు, కొంతమందికి టికెట్లు ఇవ్వకుండా వేరే వాళ్ళు మార్చింటే, కొత్త వాళ్ళకి ఇచ్చింటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిచేది, అధికారంలోకి వచ్చేది అన్నారు. ఒక 20-25 సీట్లు మారిస్తే ఆ 20-25 సీట్లలో గువ్వల బాలరాజు కూడా ఒకరు. ఆ 20-25 సీట్లో గువ్వల బాలరాజు కూడా ఉన్నారు. అక్కడ కూడా అచ్చంపేట కూడా ఆయన కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే వేరే ఉండేది, అక్కడ రిజల్ట్ వేరే ఉండేది అనేది చాలామంది మాట్లాడింది. అంటే అక్కడ వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ఇప్పుడు గువ్వల బాలరాజు మీద అచ్చంపేటలో ఏమున్నది టాక్. ఇంకా చూసిన తర్వాత అంటే మాజీ ఎమ్మెల్యేల మీద జనాలకు విరక్తి కలిగింది, కొంతమంది మీద. వాళ్ళంతా విసిగెత్తిపోయినారు వాళ్ళ పనితీరుతోనా, వాళ్ళ వ్యవహారంతోనా, వాళ్ళ రాజకీయంతోనా. వాళ్ళని తీసుకొచ్చుకొని బీజేపీలో చేర్చుకుంటామంటున్నారు వీళ్ళు. ఇప్పుడు ఎవరు వస్తారో తెలియదు. ఏమనంటే కేసు ఉంది కదా, ఫామ్ హౌస్లో 4 కేసు ఉంది కదా, ఆ 4 ఎమ్మెల్యేలను డీల్ చేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. ఎందుకంటే కేసీఆర్ను అదంతా ఫేక్ అని చెప్పించే ప్రయత్నం. వాళ్ళు రియల్ అయితే అసలు ఎవరిని చేసుకోవాల్సిన అవసరం లేదు, అది కోటే రియల్ అని తెలుస్తుంది కదా. కానీ అది డూప్లికేట్ అని తేల్చే ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ. అంటే జనాలకు 2 విషయాలు, రాజకీయాలు, కేసులు 2 వేరువేరుగా చేస్తుంటారు బీజేపీలో. రాజకీయంగా ఇది డూప్లికేట్ అని చెప్పే ప్రయత్నం చేయాలి, కోర్టులో కేసు చూసుకోవాలి, కోర్టులోనే తేలుతుంది డూప్లికేట్ అని. కానీ అట్లా కాదు, వీళ్ళతో 4 తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకొని వాళ్ళని అదిరించో బెదిరించో ఏదో ఒక ప్రయత్నం చేసి, అసలు ఆ 4 బీజేపీ కొనుగోలు చేసే ప్రయత్నం చేయలేదు, అదంతా ఒక డ్రామా అని చెప్పిస్తే వాళ్ళతోన అప్పుడు జనం నమ్ముతారు. అప్పుడు బీజేపీ మీద ఆ నింద పోతుంది. అప్పుడు మనం ఆ నిందను కేసీఆర్ మీద వేయచ్చు, కేసీఆర్ను జనాల్లో దోషంగా నిలబెట్టచ్చు. ఆ కేసులో కూడా
కోర్టు కన్నా ముందే వీళ్ళు రాజకీయంగా నిలబెట్టవచ్చు అనేది ప్రయత్నం వాళ్ళు ఉండొచ్చు, రాజకీయంలో ఇదొక భాగమై ఉండొచ్చు. కానీ వాళ్ళని చేర్చుకోవడం వల్ల ఏమొస్తుంది బీజేపీకి? బీజేపీలో ఎప్పటి నుంచో కష్టపడుతున్న కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు ఎమ్మెల్యే స్థాయి కన్నా పెద్ద వాళ్ళ కృషి, వాళ్ళ కష్టము, వాళ్ళ వ్యవహారం అంతా కూడా ఈ మాజీ ఎమ్మెల్యేల కన్నా వాళ్ళకే మంచి పేరుంది జనాల్లో. కానీ వాళ్ళు వద్దంట, వీళ్ళని తీసుకొచ్చుకొని ఇస్తామంటారు. అయితే వీళ్ళు కూడా ఎందుకు ఏరుతారు? ఇప్పుడు అధికార పార్టీకే పోయే పరిస్థితి లేవు, గెలిచిన ఎమ్మెల్యేలే అధికార పార్టీ వద్దంటున్నారు. ఆ పోయిన 10 మంది ఎమ్మెల్యేలే అవకాశం ఇస్తే వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ దూరదామని చూస్తున్నారు అవకాశం ఇస్తే. కానీ అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఇంకా హైకోర్టు అయిపోయింది, సుప్రీంకోర్టు, తర్వాత నెక్స్ట్ అవన్నీ ఆ కష్టాలన్నీ కూడా ఫేస్ చేయాల్సిందే. బై ఎలక్షన్ వస్తే కూడా ఫేస్ చేయాల్సిందే, తప్పదు. ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ బీజేపీ సిచ్యువేషన్కి వస్తే బీజేపీ ఏం చేసింది 20 monthsలో? కనీసం ఒక ఫైటింగ్ చేయగలిగింది. గువ్వల బాలాజీ అన్నాడు బీఆర్ఎస్ ఫెయిల్ అయిపోయింది, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పోరాటం చేయలేకపోయింది, ఫెయిల్ అయిపోయింది అన్నాడు. బీజేపీ ఎక్కడ సక్సెస్ అయింది? అసలు బీజేపీ ఏ సమస్య మీద కొట్లాడింది? అసలు బీజేపీ కాంగ్రెస్ వెంటనే ఉన్నది. కాంగ్రెస్కి పోలేని వాళ్ళు బీజేపీకి పోవాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. కాంగ్రెస్లో చేర్చుకోలేని వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలో ఇంకెవరో రకరకాల వ్యక్తులు ఏదైనా విషయాలకు భయపడి ఈ గవర్నమెంట్ ఏమైనా కేసులు పెడతామని భయపడే వాళ్ళు అడ్డదారిలో బీజేపీలోకి పోతే బీజేపీ మనకు రక్షణ కల్పిస్తుంది. గతంలో కూడా చాలామంది కేసుల నుంచి బయటపడడానికి బీజేపీని బేస్ చేసుకున్నారు. మీకు తెలుసు కదా, కేసులు జైల్లో ఉంటే బీజేపీ పోయి ఆ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ పార్టీ చేంజ్ అయిపోయినారు. ఇప్పుడు చాలామంది కేసులు ఉన్న వాళ్ళే బీజేపీలో చేరినారు, వేరే వేరే రాష్ట్రాల్లో కూడా, ఏపీలో కూడా. అట్లాంటి టైంలో బీజేపీ ఏం పబ్లిక్ కొట్లాటలు చేసింది? జనాల కోసం కొట్లాడింది. ఎక్కడ కొట్లాడింది? ఏ ఇష్యూ మీద కొట్లాడింది? ఒక్క ఇష్యూ చెప్పండి చూద్దాం. ఇంకా పైనంగా రేవంత్ రెడ్డిని ఎవరైనా ఒక మాట అంటే బీజేపీ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి సపోర్ట్గా. మోడీని ఒక మాట అంటే ఎవరు మాట్లాడతలేరు. మొన్న ఢిల్లీలో ధర్నా చేశారు కదా కాంగ్రెస్ వాళ్ళు, ఆ ఎమ్మెల్యే ఖానాపూర్ ఎమ్మెల్యే ఉంగబెట్టి కొట్టాలన్నాడు. ఇప్పటిదాకా బీజేపీ నుంచి ఒక రెస్పాన్స్ రాలే. అదే రేవంత్ రెడ్డి అదే ఢిల్లీలో జంతర్ మంతర్ కదా కూర్చొని మోడీ మెడలు వంచుతామన్నాడు, మోడీని గద్దె దించుతామన్నాడు. ఇప్పటిదాకా బీజేపీ నుంచి సింగిల్ రెస్పాన్స్ రాలే. మోడీని గద్దె దించేంత శక్తి రేవంత్ రెడ్డికి ఉందా లేదా? కనీసం పొలిటికల్ కౌంటర్ కూడా ఇవ్వలేకపోయింది బీజేపీ. పొలిటికల్ కౌంటర్ ఈటెల రాజేందర్ను కాళేశ్వరంలో దాని రిపోర్ట్లో ఏముందో కానీ బయటికి ఆయన దోషిగా కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేసిండ్రు. బీజేపీ పార్టీ నుంచి కనీసం ఒక రెస్పాన్స్ రాలే. వాళ్ళ ఎంపీయే కదా ఈటెల రాజేందర్, రాలేదు. ఎందుకు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మెయిన్, వాళ్ళకు ఈటెల అందరికన్నా రేవంత్ రెడ్డి ఇంపార్టెంట్, కాంగ్రెస్ ఇంపార్టెంట్. వీళ్ళు కాంగ్రెస్తో కలిసిపోతున్నట్టు ఇన్ని బయటికి కనిపిస్తున్నాయి కదా. మోడీని తిరిగితే కూడా, మోడీ మీద విమర్శ చేస్తే కూడా స్పందించకపోతే వీళ్ళు పోరాటం చేస్తున్నట్ల, ప్రజల తరఫున లేకపోతే పార్టీ తరఫున పోరాటం చేస్తున్నట్ల. అసలు బీజేపీ రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు గెలిచింది, సగం. లోక్సభ ఎలక్షన్స్లో 8 ఎంపీ సీట్లు బీజేపీ, 8 ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలిచింది. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. 32 జెడ్పీ చైర్మన్లు ఉన్నారు, 32 జెడ్పీ చైర్మన్ ప్లేసెస్ ఉన్నాయి. 16 జెడ్పీ చైర్మన్లు బీజేపీ గెలవగలదా? ఎంపీ సీట్లు సగం గెలిచింది. రేపు జెడ్పీ చైర్మన్లు కూడా 16 కైవసం చేసుకోగలదా? పోనీ సర్పంచ్ ఎలక్షన్స్ 12,000 గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ 12,000 గ్రామ పంచాయతీలో పైన ఉన్న 2,000 బీజేపీకి వస్తాయి సర్పంచ్లు. పోనీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఒక 20% 30% బీజేపీకి వచ్చే అవకాశం ఉందా? లోక్సభ ఎలక్షన్స్ తీరు వేరు. లోక్సభ ఎలక్షన్స్ మోడీ కోసం వేసిన ఓట్లు ఇక్కడ, లేకపోతే కొండ విశ్వేశ్వరని చూసి వేసినరా ఓట్లు, లేకపోతే ఇంకెవరు చూసి వేసినరా ఓట్లు, కిషన్ రెడ్డిని చూసి వేసినరా ఓట్లు. నేషనల్ వైడ్గా రాహుల్ గాంధీ విఫలం కావడంతోన నేషనల్ వైడ్గా కాంగ్రెస్ వద్దు బీజేపీ బెటర్ అని చెప్పి ఓట్లు వేసినారు. అప్పుడు బీజేపీ 8 సీట్లు గెలిచింది. దానిలో కాంగ్రెస్ ఓట్లు కొన్ని చీలిపోయి బీజేపీ పడ్డాయి, బీఆర్ఎస్ ఓట్లు కొన్ని చీలిపోయి బీఆర్ఎస్ పడ్డాయి, న్యూట్రల్ ఓట్లు బీజేపీకి పోలైనాయి. కాబట్టి ఎంపీసీలు గెలిచింది. ఎంపీసీల వరకు గెలుస్తుంది, మిగతా దానిలో పరిస్థితి ఏంది మరి? అట్లా లేనప్పుడు, అంత బలం లేనప్పుడు కనీసం ఒక 4-5 జెడ్పీ చైర్మన్ ప్లేసులు కూడా కైవసం చేసుకోలేని సిచ్యువేషన్లో బీజేపీ ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీకి ఎందుకు పోతారు? దేనికోసం మాట్లాడుతున్నారు రామచంద్రరావు గారు? మహేష్ కుమార్ గౌడ్ గారు అట్లే మాట్లాడి ఆయన నోరు ఆగిపోయింది, ఆయన నోరు మూతపడ్డది తప్ప ఎవరు చేరలే. బీజేపీలో చేరాలంటే బీజేపీ ఫైట్ చేయాలి. బీజేపీ ఏం ఫైట్ చేస్తలేదు కదా. బీజేపీ ఎవరితో ఫైట్ చేస్తుంది? బీఆర్ఎస్తో ఫైట్ చేస్తుంది. బీజేపీ ఇక్కడ గవర్నమెంట్తో ఫైట్ చేయాలి. ఇక్కడ గవర్నమెంట్తో ఫైట్ చేసినప్పుడు అప్పుడు బీజేపీ కనిపిస్తుంది, బీజేపీ ఎదుగుతుంది. నిజంగానే మాజీ ఎమ్మెల్యేలు ఎందుకు, ఎమ్మెల్యేలు వచ్చి కూడా చేరొచ్చు మీ పార్టీలో.
జస్ట్ ఒక మైండ్ గేమ్ అనమాట ఇది. బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న మైండ్ గేమ్ ఇది. బీఆర్ఎస్ టార్గెట్గా ఆడుతున్న మైండ్ గేమ్. బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తే బీఆర్ఎస్ లేదు అని చెప్పే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ డబ్బా మీడియాలు ఉన్నాయి కదా, ఈ చంద్రబాబు మీడియాలు ఉన్నాయి కదా, మన తెలంగాణలో ఉన్నాయి కదా, మన కర్మ ఆంధ్ర పెట్టుబడిదారులు వచ్చి ఇక్కడ ఛానల్స్ పెట్టుకొని అవి తెలంగాణలో ఫిక్స్ అయిపోయినాయి. వాళ్ళందరూ పొద్దుగాలేసి ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్ పోవాలి, బీజేపీకి పోయినా సరే కానీ బీఆర్ఎస్ ఉండకూడదు, బీఆర్ఎస్ టార్గెట్ వాళ్ళకు. ప్లస్ ఇక్కడ చంద్రబాబు నాయుడు బీజేపీ కలిసి ఉన్నారు, ఆంధ్రాలో కలిసి ఉన్నారు, రేపు నాడు కలిసి కూడా పోటీ చేస్తారని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ లైన్ ఆడ కాంగ్రెస్ నాశనం అవుతుంది, దాన్ని కూడా పట్టించుకుంటలేడు. అసలు కాంగ్రెస్ పట్టించుకోవాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ను పట్టించుకోవాలి. ఎవరైనా కూడా ఏ రాష్ట్రంలో అయినా ఏ మీడియా అయినా సరే గవర్నమెంట్నే క్వశ్చన్ చేస్తుంది, అదే కరెక్టు. లేకపోతే మీడియా ఎందుకు? గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తేనే జనాలకు ఏమైనా లాభం జరుగుతుంది, జనాలకు ఒక 4 మంచి పనులు జరుగుతాయి, జనాలు కోరుకునే జరుగుతుంది, జనాలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు, జనాలు ఏమైనా కష్టాలు ఉంటే అవి తీరుతాయి. కానీ ఆ పని చేస్తలేదు మీడియా కూడా. ఇక్కడ ఇవన్నీ సపోర్ట్ తీసుకొని రామచంద్రరావు గారు అట్లా మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న గ్రౌండ్లో సిచ్యువేషన్ మీరు కూడా చెప్పండి. ఇప్పుడున్న గ్రౌండ్లో ఒకవేళ మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి పోతే బీజేపీ ఏమైనా లాభపడుతుందా, బలపడుతుందా? కార్యకర్తలే ఎవరు పోతలేరు. అచ్చంపేట చూసిన తర్వాత కొంత ఆశ్చర్యం వేసింది. అంటే అధికారంలో లేనప్పుడు ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులు ఎమ్మెల్యేలు ఇంతకుముందు ఎమ్మెల్యేలుగా పనిచేసిన పోతున్నప్పుడు కింద ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా పోవాలి కదా, పోతలేరు. మేము రామని తెగే చెప్తున్నారు. మన గువలబాలరాజు కాల్మక్త పోకరని ఒక ఆయన అడుగుతున్నాడు, బతిమలాడుతున్నాడు, అయినా సరే ఆయన పోతున్నాడు, అది వేరే విషయం. కానీ అంటే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కార్యకర్తలకు ఉన్న కమిట్మెంట్ లీడర్లకు లేదు. కమిట్మెంట్ లేనప్పుడు కార్యకర్తలు ఎట్లా పనిచేస్తారు? ఈ గువలబాలను తీసుకపోతే అక్కడ కొంతమంది బీజేపీ కార్యకర్తలు ఉంటారు, అచ్చంపేటలో ఏమో ఉంటారు కదా, ఆ మూలకి ఈ మూల కొంతమంది ఉంటారు. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు జనమే విరక్తి కలిగింది అచ్చంపేట బాలరాజును చూసి. బీజేపీ కార్యకర్తలు పనిచేస్తారా? మనసు చంపుకొని పనిచేయాలనా? ఎందుకు బీజేపీకి అభ్యర్థులే లేరా అక్కడ? అట్లా స్టేట్లో ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో, పొలిటికల్ సిచ్యువేషన్లో అసలు కాంగ్రెస్ కాపాడుతుందే బీజేపీ అని చెప్తున్నప్పుడు అసలు మోడీని తిరిగితే కూడా రెస్పాండ్ కానీ బీజేపీలోకి పోయే వాళ్ళు ఎవరు, పోతే ఏమవుతుంది, జనం యాక్సెప్టెన్స్ ఉందా, కార్యకర్తల యాక్సెప్టెన్స్ ఉందా? ఎందుకు రామచంద్రరావు అట్లా మాట్లాడుతున్నారు? మహేష్ కుమార్ గౌడ్ లాగా ఏదో ఒక స్ట్రాటజీ ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నారా, మైండ్ గేమా? ఇవన్నీ కూడా త్వరలో తెలుస్తాయి. మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.